మళ్ళీ తాంబూలాలు ఎవరికి? మనకే అక్క. తాంబూలాలు ఇవ్వడానికి రవీంద్ర సుజాత గారు వస్తున్నారు. రవీంద్ర సుజాతనా? వాళ్ళెవరు? సిద్ధు అనే కుర్రాడి తల్లిదండ్రులు. సిద్ధు? ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది. ఈ సిద్ధు ఎవరు? అక్క, సంగీత సిద్ధు ప్రేమించుకున్నారు. సంగీత సిద్ధు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ విషయం తెలియక సంగీత మనసేంటో పసిగట్టలేక చాలా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాం. సంగీతకి చిన్నకి పెళ్లి చెయ్యాలనుకున్నాం. మన ప్రమేయం లేకుండానే తప్పు చేస్తున్నాం అక్క. మీనా, ఏం మాట్లాడుతున్నావు? అక్క, మనం తప్పు చేయకూడదు. అందుకే సిద్ధు తల్లిదండ్రుల్ని తాంబూలాలతో రమ్మన్నాను. ఇదే ముహూర్తానికి సిద్ధుకి సంగీతకి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. మీనా, నువ్వేమంటున్నావు? నీకు అర్థమవుతుందా? అసలు ఎవరే నీకు చెప్పింది సంగీత ఎవరినో ప్రేమించిందని? మొత్తం మాట్లాడుతున్నావా? స్వర్గానున్న తులసి చెప్పిందక్క. అవునక్క, చిన్నాకి సంగీత్కి పెళ్లి చేస్తే తులసి సంతోషపడుతుందని, తమ్ముడు పొంగిపోతాడని మనం భ్రమపడ్డాం. కానీ సంగీత ఎవరిని చేసుకుంటే సుఖంగా ఉంటుందో, ఎవరిని చేసుకోకపోతే సుఖంగా ఉండదో ఆలోచించలేకపోయాం. సంగీతకి ఒక మనసుంది. ఆ మనసులో మరొకరికి చోటుందని మాత్రం మనం గుర్తించలేకపోయాం. కానీ ఆ తల్లి గుర్తించి నా కళ్ళు తెరిపించిందక్క. మీనా, చూడు మీనా, మిమ్మల్ని ఎవరో మాయ చేశారు. మన మీద, మన కుటుంబం మీద కుట్ర చేస్తున్నారు. నాకు తెలియకుండానే సంగీత ఎవరినో ప్రేమించడం ఏంటి? దానికి నువ్వు ఒప్పుకోవడం ఏంటి? మీనా, తప్పు. అలాంటి ఆలోచన రాకూడదు. 2 రోజుల్లో మన ఇంట్లో పెళ్లి, నీ కన్న బిడ్డ పెళ్లి. వద్దు మీనా. వదిన గారు, నా బిడ్డది పెళ్ళే. కానీ ఇష్టం లేని పెళ్లి చేస్తే అవతల సంగీత చావు చూడాల్సి వస్తుంది. మా కోసమో మీకోసమో సంగీత తలంచుకోకూడదు. తన జీవితం కోసం తలంచుకోవాలి, తాళి కట్టించుకోవాలి. తన జీవితం సిద్ధుతో బాగుంటుందని నమ్మింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పెద్ద మనుషులుగా మంది. అంతేగాని బలవంతంగా నా కొడుక్కిచ్చి కట్టబెడితే నా ప్రాణమైన నా బామర్ది ఆత్మ క్షోభిస్తుంది. అది నాకిష్టం లేదు. మర్ది గారు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పోయిన వారి గురించి కాదు, బ్రతుకున్న వారి గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. ఆ భవిష్యత్తే సిద్ధు అంటుంది సంగీత. తన భవిష్యత్తుకు అడ్డు తగిలే హక్కు మనకెక్కడిది? మనం పరే వాళ్ళం కాదు మర్ది గారు. నేను అత్తనైనా సంగీతని ఒక తల్లిలా ఆదరించాను. నా చెల్లి తల్లిలా పెంచింది. తనకేది మంచిదో
నాకు తెలీదా? తెలీదు వదిన్ గారు. సంగీతకి పలానా డ్రెస్ బాగుంటుందని చెప్పగలరు, సంగీతకి పలానా నగలు బాగుంటాయని చెప్పగలరు, సంగీత పలానా చదువు చదివితే గొప్పదవుతుందని చెప్పగలరు. కానీ సంగీత మనసుకు ఎవరు నచ్చారో మీరు చెప్పలేరు. సంగీత ఎవరితో సంతోషంగా ఉంటుందో కూడా మీరు ఊహించలేరు. అందుకే నిజాలు తెలుసుకోలేక, తన మనసును అంచనా వేయలేక ఇదిగో శుభలేఖలు దాటి ముహూర్తాల దాకా వచ్చాం. ఇది ఇక్కడే ఆపేయడం మంచిది. లేదంటే ఆ అమాయకురాల్ని బలి చేసిన వాళ్ళవుతాం. అవునక్క, మన బ్రతుకు సంగీత కోసం, మన ఆలోచన సంగీత కోసం. అలాంటిది పెద్దరికమనే ముసుగులో సంగీతని చిన్నాకిచ్చి చేస్తే ప్రేమించిన వాడిని మర్చిపోలేక, తాళి కట్టిన వాడితో కాపురం చేయలేక జీవితాంతం నరకం అనుభవిస్తుందక్క. అది నేను భరించలేను. అందుకే ఇదే ముహూర్తానికి సిద్ధుకి సంగీత్కి పెళ్లి జరిపించాలి. మీకు పిచ్చిగాని ఏమైనా పట్టిందా? ఎంతసేపు ప్రేమ 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 అని అంటారు. అది ఎవరినో ప్రేమించిందని పీటల వరకు వచ్చిన పెళ్లిని ఆపేస్తారా? చిన్నాక అన్యాయం చేస్తారా? మీ కంట్లో మీరే పొడుచుకుంటారా? వదిన గారు, మన కంట్లో మనమే పొడుచుకుంటే మనమే గుడ్డివాళ్ళం అవుతాం. కానీ మన స్వార్థం కోసం ఎదుటివారి కంట్లో పొడిచి ఆ పాపం మూట కట్టుకోలేం కదా. పెళ్లి కన్నా ప్రేమ గొప్పది, మంత్రాల కన్నా మనసు గొప్పది. ఇప్పుడు ఈ పెళ్ళి ఆపేస్తే మనం క్షణకాలం బాధపడతాం. కానీ సిద్ధుని సంగీతాన్ని విడదీస్తే వాళ్ళు జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. అసలు ఆ కుటుంబం గురించి మీకు తెలీదు. ఆలు మగల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. గౌరవం లేని భార్య, విలువలు తెలియని భర్త, పద్ధతి లేని కొడుకు. అసలు ఫ్యామిలీ మన కారి కోటికి కూడా సరిపోదు. అలాంటి ఇంటికి మన సంగీతాన్ని పంపించాలని ఎలా అనిపించింది మీకు? పొరపాటు పడుతున్నావక్క. వాళ్ళు ఎలాంటి వాళ్ళో కళ్ళారా చూశాను. డబ్బుంది, ఆస్తుంది, అంతస్తు ఉంది. అన్నిటికీ మించి సంస్కారం ఉంది. సిద్ధుకి ప్రాణం కన్నా ఎక్కువగా సంగీతాన్ని ప్రేమించే మనసుంది. ఇంతకన్నా ఏం కావాలి వాళ్ళు మనతో వియ్యం అందుకోవడానికి? మావయ్య, మీనా అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? నా మాట వినక్క. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే జరిగే నష్టం అంతా ఇంత కాదు. ప్లీజ్ అక్క, నా మాట విను. ఆ నష్టం జరగకూడదనే నా తాపత్రయం. అందుకే ఒప్పుకోనంటున్నాను. ఒప్పుకొని తీరాలి వదిన్ గారు. అన్నీ తెలిసాక కూడా మనమే ఈ పెళ్లి జరిపిస్తే మనుషులుగా మనం చచ్చిపోయినట్టే లెక్క. అవునమ్మా, పిల్లల ఇష్టానికి మించింది ఏమీ లేదు. కాదని ఈ పెళ్లి జరిపిస్తే తర్వాత మనమే బాధపడాల్సొస్తుంది. అక్క, సంగీత్ అంటే ఇంత ఇష్టమున్న దానివి తన బ్రతుకు గురించి ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకక్క ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? మొండిగా ప్రవర్తించట్లేదు. సంగీత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు నిజంగా సంగీత భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, సంగీత మీద నీకు ప్రేమే ఉంటే, దాన్ని బాగా కోరేదానివే అయితే అడ్డు చెప్పవు, ఒప్పుకుంటావు. అమ్మ సింధూరా, చెల్లి చెప్పింది కూడా సబబుగానే ఉందమ్మా.
పైగా సంగీత అంటే నీకు ప్రాణం. అలాంటిది రేపు చిన్న కాపురం విషయంలో ఏ అపశృతి దొల్లినా నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఒప్పుకో అమ్మా. మీనా, సంగీత మనసు తెలియక కాదమ్మా. సంగీత సంతోషం కన్నా మనకి ఏం కావాలి? కానీ తాళి కట్టాల్సిన నీ బిడ్డని పక్కన పెట్టి నువ్విలాంటి నిర్ణయం తీసుకుంటున్నావనే బాధ. అంతేనమ్మా. నా బిడ్డకేం కాదక్క, వాడు బంగారం. వాడికి వయసుంది, చదువుంది. ఆ సమయం వచ్చినప్పుడు వాడికి ఏదో ఒక దారి దొరుకుతుంది. చిన్న గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సంగీత గురించి మాత్రమే. సరే, మీరింతలా చెప్తుంటే నేను కాదంటానా? మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. సంగీత, ఇలారా. పిచ్చి తల్లి, నాకు ముందుగానే ఒక్క మాట చెప్తే ఇంతదాకా రానిచ్చేదాన్ని కాదు కదా. ఇప్పుడు నీకు సంతోషమేనా? నో బంగారం. సంగీత, ఇప్పుడు నీ కోరిక తీరిందిగా. ఆల్ ద బెస్ట్ అమ్మా. చిన్నమ్మగారు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చల్లగా ఉండండి అమ్మా. అమ్మా, నువ్వు నా కళ్ళ ముందు కనిపించకపోయినా, ఈ లోకంలో లేకపోయినా నీడలా నన్ను కాచుకునే ఉంటావమ్మా. తోడై నన్ను నడిపిస్తూనే ఉంటావు.
తెలుసమ్మా, నీ బిడ్డ కన్నీళ్లు పెడితే నువ్వు చూడలేవు. నా గుండెలో ఉన్న బాధ నీకిట్టే తెలిసిపోతుంది. అందుకే చిన్నతే రూపంలో వచ్చి అన్యాయం అయిపోతున్న నా జీవితానికి అండగా నిలిచావు. మనసుకు నచ్చిన మనిషితో మనువు జరిపిస్తున్నావు. ప్రేమించిన వ్యక్తితో 7 అడుగులు నడిపిస్తున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ లోకాన్ని చూసినప్పటి నుంచి ఏనాడు ఎంత సంతోషపడలేదు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. అమ్మ సింధుర, ఏంటమ్మా ఇది? ఏం చేస్తున్నావు? వదిన మావయ్య, నేను భరించలేకపోతున్నాను. ఒంట్లో ఉన్న రక్తం అంతా పోవాల్సిందే. అమ్మ సింధుర, ఆగమంటుంటే. ఎలా మావయ్య, ఎలా ఆగను, ఎలా తట్టుకోను? ఎంత ప్లాన్ చేశాను, ఎన్ని ఎత్తులు వేశాను. ఒక్క గంటలు అంత తారుమారైపోయింది. సింధూరా, నా మాట విను. ఇన్నేళ్లు నేను ఓర్పుతో ఉన్నది ఇందుకోసమా? వేలేడంత లేని ఆ చిన్నగాడిని ఒప్పించింది ఇందుకోసమా? కాదు. అవునని ఎవరన్నారమ్మా? ఇప్పుడేం కొంపలు మునిగిపోయాని అంత ఆవేశపడుతున్నావు? చూడమ్మా, మనకి బుర్ర ఉన్నది బద్దలు కొట్టుకోవడానికి కాదు, ఆలోచించడానికి, అనుకున్నది సాధించడానికి. సాధించానని అనుకున్నాను మావయ్య. అనుకున్నది అనుకున్నట్లు దాన్ని పెళ్లిపీటలు ఎక్కించి చిన్నతో తాళి కట్టించాలనుకున్నాను. ఇన్నేళ్ల నా కల నెరవేరబోతుందనుకున్నాను. కన్నెర్ర చేసి దాని ప్రేమని మనసులోనే సమాధి చేస్తే ఉప్పెనలా ఎగసపడ్డమేంటి? ఈ టైంలో దాని ప్రేమ అయినా నా చెల్లెలికి తెలియడమేంటి? పైగా నా చెల్లి నన్ను కాదని నాకు మాటైనా చెప్పకుండా వాడింటికెళ్ళి తాంబూలాలు తీసుకురామని చెప్పడమా? నో, చంపేస్తాను. నా కొట్టొస్తే చెల్లెలని కూడా చూడను, అందరినీ కాల్ చేస్తాను. పిచ్చి తల్లి, అక్కడే పొరపాటు చేస్తుంది. చంపడమే మార్గమైతే చావే నీ కల నిజం చేస్తే ఇన్నాళ్ళెందుకమ్మా ఆగడం? అది మేజర్ అయిన మరుక్షణమే చంపేసేవాళ్ళం. కానీ అది కాదు కావాల్సింది. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. లోకం దృష్టిలో నువ్వు గొప్పదానివిగానే ఉండాలి, కానీ ఆస్తి నీ గుప్పిట్లో ఉండాలి. అది సంతకాలు చేసిన కాగితాలు నీ చేతికి రావాలి. అందుకే కదా మావయ్య, పెళ్ళనే పదానికి అర్థం తెలియని చిన్నగాడిని ఆయుధంగా వాడాను. కానీ ఇప్పుడు నా చెల్లెలే వాడెవడికో ఆస్తినంతా తీసుకెళ్లి కట్టబెట్టబోతుంది. ఎలా భరించగలను?